అందరికీ షలోం. బైబిల్ నెలలు 6వ నెల ఏలూల్ గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెలని పశ్చాత్తాపము అంటే తిరిగి రావడము అంటే హీబ్రూలో దీన్ని తెషువా అని అంటారు. ఈ యొక్క నెలకి అక్షరము హీబ్రూ అక్షరము యోద్. ఈ నెలకి సంబంధించిన తెగ గాదు. ఈ నెల యొక్క భావము దయ. ఏలూల్ నెలలో ప్రతిరోజు అంటే షబ్బతు మరియు ఏలూల్ నెల చివరి రోజు తప్ప యూదు ప్రజలు పశ్చాత్తాపానికి పిలుపుగా షోఫర్ అంటే గొర్రె కొమ్ము మోగిస్తారు. ఎలోహిం సులభంగా అందుబాటులో ఉంటాడు. రాబోయే నూతన సంవత్సరం కోసం మన అభ్యర్థనలను వినడానికి మరియు మన హృదయపూర్వక ప్రార్థనలను వినడానికి సిద్ధంగా ఉంటాడు అని వారు చెప్పడం జరుగుతుంది. ఈ నెల ప్రారంభంతో ప్రారంభమై తిష్రే నెల మొదటి 10 రోజులలో ముగిసే 40 రోజుల కాలంలో ఆయన మరింత అందుబాటులో ఉంటాడని కూడా వారు నమ్ముతున్నారు. ఏలూల్ అనేది సంక్షిప్త రూపంగా వ్యాఖ్యానించబడింది. దాని హీబ్రూ అక్షరాలు ఆలెఫ్, లామెద్, వావ్, లామెద్. అవి హీబ్రూలో ఎల్ డోడి, విడోడిలి అంటే ఈ పదాల అర్థం నేను నా ప్రియమైన వాడిని మరియు నా ప్రియమైన వాడు నావాడు. అంటే ఇక్కడ నా ప్రియుడు అంటే ఎలోహిం మరియు నేను అంటే యూదు ప్రజలు. ఇది సాంగ్స్ ఆఫ్ సాంగ్స్లో 6వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ఇర్మియా 31:2వ వచనం ప్రకారము ఈ నెల తండ్రి వద్దకు తిరిగి రావడానికి మరియు పశ్చాత్తాపపడడానికి కేటాయింపబడింది. ఇర్మియా 31:4వ వచనము ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇక్కడ 4వ వచనంలో ఇశ్రాయేలు కన్యక అని ఉంది కాబట్టి ఇశ్రాయేలీల్లో కొన్ని కమ్యూనిటీ వారు ఈ నెల కన్య రాశి అని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాసులు అనేది అందరూ కూడా నమ్మరు, కానీ కొంతమంది ఇవి చెప్పడం జరుగుతుంది. యూదు సాంప్రదాయం ప్రకారము ఎలోహిం ఏలూల్ యొక్క 25వ తేదీన ప్రపంచాన్ని సృష్టించాడు అని రబ్బీ ఎలియాజర్ యొక్క తాల్ముద్లోని అభిప్రాయం ప్రకారం చెప్పబడుతుంది. అంటే ఈ సృష్టిని రీక్రియేషన్ చేయడం అనేది ఏలూల్ అంటే 6వ నెల 25వ తారీఖున తయారు చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అందరికీ షలోం.